కానీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇక్కడ సైడ్ చూడండి స్వామి బ్లాగ్స్. అందరూ మేమైతే బాగున్నాం. ఈరోజు మా ఇంట్లో బోనాలు పండుగ. అందరికి హ్యాపీ బోనాలు. సో మా అక్క మా చెల్లి వచ్చేసి అయితే బోనాలు చేస్తున్నారు. ఇది చూపి అక్క, చూడండి మా బోనం ఎలా వచ్చిందో చెప్పండి. అక్కడ త్రిశూల, ఇదే వచ్చేసి జల్లకడవ వేస్తుంది మా చెల్లి. బోనంకి పైన పెట్టేదా? జల్లకడవ వేస్తే అన్నారు కదా దీంట్లో. ఓకే, అదే జల్లకడవ, దాంట్లో వాటర్ తీసుకుంటాం కదా. ఇగో చూడండి మా బోనం అయితే ఇలా ఉంది. ఇంకా రెడీ కాలేదు. బోనం రెడీ చేసిన తర్వాతకి రెడీ అవుతాము. ఈరోజు బోనం వచ్చేసి మా చెల్లె ఎత్తుకుంటుందంట. అది ఎప్పుడు ఎత్తుకోలేదు, ఫస్ట్ టైం అన్నమాట మా చెల్లి ఎత్తుకుంటుంది అనుకుంటున్నాము. కానీ అప్పటి వరకు చెప్పలేమన్నమాట. దాని మూడో ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు కదా. నేను ఎత్తుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, బోనం అయితే రెడీ అయిపోయింది. మా చెల్లి చింటూ హాయ్ చెప్పు. హాయ్, హ్యాపీ బోనాలు అందరికి. హ్యాపీ బోనాలు అందరికి. హాయ్ ఫ్రెండ్స్. ఓ మా పెద్దక్కనైతే ఉంటాయి. అక్క ఏం చేస్తున్నావు అక్క? బగారా అన్నం. ఇంకా ఈరోజు స్పెషల్స్ ఏమి? మా పెద్దక్కనైతే బగారా రైస్ చేసింది. బోనం సెట్ వచ్చేసి ఇట్లా, ఇది బోనం సెట్ అనమాట. అవి అట్లా వస్తుంది. ఇంకా వేప కొమ్మలకి ఇట్లా పెట్టలేదు, దాంట్లో అన్నం పెట్టాలి. ఇంకా ఇప్పుడు వేపాకులు అయితే పెడతారు అన్నమాట. అది అవును, దారంతో ఆడతారు కదా. అన్నం అయితే పెడుతున్నాం మేమైతే పసుపు అన్నం చేస్తాము. పసుపు అన్నం అంటే పెరుగు, బెల్లం, పచ్చిపులుసు. అది కూడా అట్లా వండిన అన్నం కూడా మొత్తం పెట్టొద్దంట, కొంచెమైనా ఇంట్లో ఉంచి మిగతాది కొంచెం బెల్లం తీసుకెళ్ళాలి అంట. ఏంటిది అక్క? ఇది బెల్లం అంటే చలవ పెడతారు కదా అమ్మవారికి. బెల్లం చల్లు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా. కొంతమంది పరమన్నం వండుతారు, కొంతమంది ఏమో వైట్ అన్నం కూడా వండుతారు అంట కదా అక్క. మేము పసుపు అన్నం పచ్చిపులుసు చేస్తాం. పరమన్నం లాగా కదా. కొంచెం పసుపు అన్న లేకపోతే బెల్లం అన్నం అన్న వేసి పెడతారు. వైట్ అన్నం ఉండదు. మమ్మీ ఇప్పుడు పువ్వులు కడుతున్నాం బోనంకి. బోనంకి ఉత్తది తీసుకెళ్ళొద్దు అని మేమైతే పూలు కడుతున్నాం. అంటే అందరు కడతారు కదా అక్క. అందరూ కడతారు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఆచారం ఉంటుంది. అంటే కంకుణం కడతారు కదా. కంకణం కడతారు. మన దాంట్లో మనం కంకణం అయితే ఎప్పుడు కట్టలేదు. అంటే మనకున్న అంతే కదా, కొంచెం కాపుడు పూలు అయితే కట్టేసిన. అమ్మవారి ఫేస్ అయితే బాగా వచ్చింది. మేము చెంకి వేసినాము పుడకకైతే. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇది సెకండ్ టైం అన్నమాట మేము ఇట్లా అమ్మవారి ఫేస్ దింపడము. మా మమ్మీ కూడా అయితే పని అయిపోయింది, వచ్చేసింది. మా పెద్ద అక్కనైతే వంట కంప్లీట్ చేసుకొని కూర్చున్నాం. ఇంకా రెడీ అవ్వలేదు. బోనం రెడీ చేసిన తర్వాత ఇంకా రెడీ అవుతాం. మా వాళ్ళు అందరు వస్తారన్నమాట మా ఇంటికి రెడీ కావడానికి. అమ్మ మనం బోనంకి కంకణం ఎందుకు కట్టమమ్మా? అంటే మన ఆచారం అట్లా, మనం పువ్వులే కట్టుకుంటాము. కంకుణం అయితే ఏం కట్టాం కదా. చాలా మంది కడతారు ఆహా, ఉంట పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. మరి ఇంకేంది ఉన్నాయి కదా కట్టేసి. చూడండి ఫ్రెండ్స్, పైన దాంట్లోనేమో పచ్చిపులుసు పోస్తాం. పచ్చిపులుసు కానీ పెరుగు కానీ వస్తారంట. చల్వ పదార్థాలు. పచ్చిపులుసు కానీ పెరుగు కానీ తీసుకోతారు. ఇప్పుడు మనం పచ్చిపులుసే తీసుకోతున్నాం కదా, పెరుగు లేదు కదా. పచ్చిపులుసు ఒకటే. అంటే పరమాన్నం నైవేద్యంగా పెడితే పెరుగు. ఇప్పుడు మనం పసుపు అన్నం పెడుతున్నాం కాబట్టి ఇది పచ్చిపులుసు. కొంచెం కరివేపాకు వేసి పెట్టుకోవాలి.
ఆ జల్ల కడవ అంటే దాని నిండా వాటర్ తీసుకెళ్తారు. ఒక 2-3 ఎక్స్ట్రా తాలిస్తే ఇవి తీసి ఆ దీపంలో పెట్టివచ్చు. అది మా చెల్లె రెడీ చేసింది. జల్ల కడవ ఎలా ఉందో కామెంట్స్ చేయండి. దాంట్లో బియ్యం వస్తున్నావు అక్క. దీపం కాదు, బియ్యం పోస్తే పొత్తి అక్కడిక్కడ అట్లా చాలాసేపు. ఇప్పుడైతే బోనం అక్కడ ఇస్తారు, అక్కడ బియ్యం పోసి పెట్టిరు, అక్కడ పెట్టేసుకుంటున్నాం అంట. అమ్మవారిది ఓకే డన్. రెడీ అయిపోయింది. మేము కూడా రెడీ అయిపోయినాం. మా అక్క వచ్చేసి కొబ్బరికాయ కుడుతుంది అన్నమాట. దేవుళ్ళు అక్కడ ఉన్నారు, మా అక్క కొబ్బరికాయ కొడుతుంది. మేమందరం ఎలా ఉన్నామో ఇది జోడ్సూరి మా చెల్లి. ఇగో మా చెల్లి ఇలా రెడీ అయింది. చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకో మా చిన్నక్క, ఇగో వచ్చేసి మా పెద్దక్క రెడీ అయినాం. మా డాడీ, మా మమ్మీ అందరం అయితే రెడీ అయిపోయినాం.